చిక్కాల గ్రామాల్లోని జిల్లా పరిషత్ హైస్కూల్లో 9వ తరగతి విద్యార్థులకు ఉచితంగా సైకిళ్లను పంపిణీ చేశారు. ధర్మారావు ఫౌండేషన్ ఆధ్వర్యంలో మండవ ఫౌండేషన్ CSR నిధులతో సమకూర్చిన 214 సైకిళ్లను విద్యార్థులకు అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ సీఎం చంద్రబాబు ఇచ్చిన P4 పిలుపుతో సేవా కార్యక్రమాలు చేసేందుకు సంస్థలు ముందుకు రావడాన్ని ఆయన అభినందించారు. గత ప్రభుత్వంపై విమర్శలు గుప్పించిన మంత్రి రాష్ట్ర అభివృద్ధి కోసం కూటమి ప్రభుత్వం కొనసాగాల్సిన అవసరం ఉందని తెలిపారు. ఒక ఎమ్మెల్యేగా ఒక మంత్రిగా కంటే ఒక ధర్మారావు ఫౌండేషన్ చైర్మన్ గా అంటే ఒక సంస్థకు సంబంధించిన చైర్మన్ గా చెప్పుకోవడానికి నేను ఎక్కువ ఇష్టపడుతూ ఉంటా. రాష్ట్రం ఆర్థికంగా చాలా ఇబ్బందుల్లో ఉన్నటువంటి పరిస్థితి. 14-19లో నేను కూడా ఎమ్మెల్యేగా ఉన్నా మొదటిసారి. ఆ రోజు కూడా రాష్ట్రం విడిపోయిన తర్వాత కొత్త రాష్ట్రం ఆ రోజు. కానీ కొత్త రాష్ట్రం అయినప్పటికీ కూడా 16,000 కోట్ల లోటు అప్పు బడ్జెట్ కొత్త రాష్ట్రానికి ఇచ్చినటువంటి రోజుల్లో కూడా చంద్రబాబు నాయుడు గారు 14-19 అద్భుతంగా పరిపాలన చేసి బ్రహ్మాండంగా అన్ని శాఖలను కూడా అభివృద్ధిలో ముందుకు నడిపిస్తున్నటువంటి పరిస్థితుల్లో 19లో ప్రభుత్వం మారింది. మన రాష్ట్రం దశ దిశ 20-30 సంవత్సరాలు వెనక్కిపోయింది. ఎంత పోయింది అని అంటే ఈవేళ అధికారంలోకి వచ్చాం 24లో. నిజంగా ఈరోజు 5 సంవత్సరాలు వాళ్ళు చేసిన అప్పులు ఒక పక్కన కట్టాలి, వాళ్ళు చేసిన అప్పులకి వడ్డీలు ఇంకొక పక్కన కట్టాలి, మళ్ళీ ఇప్పుడు కొత్తగా మీకు అభివృద్ధి సంక్షేమం చేయాలి. నిజంగా ఈ బాధలు ఈ కష్టాలు ఈ రోజు మీకు లేకుండా ఈ పరిపాలన జరుగుతుంది అని అంటే ఒక పరిపాలన దక్షత ఉన్నటువంటి వ్యక్తి ఈరోజు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఉండడం, ఆయనకి కొండంత అండగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఉండడం, వీరిద్దరికి తోడుగా నరేంద్ర మోడీ గారు ఉండడం, అందుచేతే ఈరోజు ఇన్ని కష్టాల మధ్య కూడా ఆ రాష్ట్రాన్ని 20-30 సంవత్సరాలు వెనక్కి తీసుకెళ్లిపోయినటువంటి స్థితి